2025లో నేను ఎక్సైట్ అయ్యే సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు మేబీ, లేదా టాప్ 5లో డెఫినెట్లీ ఉంటుంది ఈ సినిమా. ఫౌజీ అని టైటిల్ అనుకుంటున్నారు, ఇంకా అఫీషియల్గా తెలీదు. హను రాఘోపూడి ప్రభాస్ అంటే ఒక పీరియాడికల్ డ్రామా తీసుకున్నారు వీళ్ళు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే హను ఎంత బాగా తీశాడు సీతారామం. నేను దాదాపు థియేటర్లో ఎన్నోసార్లు చూసా ఆ సినిమా, 15 సార్లు ఎన్నిసార్లు చూసా. ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 ఇయర్స్లో అన్నిసార్లు ఏ సినిమా చూడలే. విక్రమ్ ఇది అదే ఇయర్లో వచ్చాయి 22లో, ఎగబడి మరి చూసా. సో మళ్ళీ హను తీస్తున్నాడు అంటే మరి దుల్కర్ సల్మాన్ లాంటి హీరోకి ఆ లెవెల్లో స్క్రిప్ట్ అంటే ఇక ప్రభాస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ది కదా ఫౌజీ అంటూ ఉంటారు. సో ఆ స్టోరీ ఏమో పీరియాడికల్ డ్రామా అనేసి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఇందులో హీరోయిన్గా ఫస్ట్ మృణాల్ అనుకున్నారు, బట్ తర్వాత ఇమన్వి అనేటువంటి అమ్మాయిని తీసుకున్నారు. అసలు ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ అమ్మాయి ఒక కాంటెంట్ క్రియేటర్, మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్, నియర్లీ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అప్పట్లో తను చేసినటువంటి 2020లో తను చేసినటువంటి ఒక సాంగ్ రమ్తా జోగి, ఓకే రమ్తా జోగి తాల్లో, ఆ సాంగ్కి తను చాలా వైరల్ అయిపోయింది అప్పట్లో. ఆ తర్వాత తుమ్ తుమ్ అనేసి ఎనిమిలో ఒక సాంగ్ అంట, మనకు అంత హిందీ పాటలు తెలియవు. సో ఈ సాంగ్ వల్ల తను తర్వాత చాలా ఫేమస్ అయిందని చెప్తున్నారు. 23లో చాలా ఫేమస్ అయింది. అంటే ఎటువంటి మూవీ బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడం. తర్వాత వీళ్ళు ఈ టెస్ట్లు అవి ఉంటాయి, స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చేసి ఉంటారు. బేసిక్గా తను అబ్రాడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే తను ఇండియాలో పుట్టినా కూడా పేరెంట్స్ వల్ల అక్కడే ఉంటూ వచ్చింది. సో మూవీ కోసం ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వస్తుంది. లాస్ ఏంజల్స్లో ఉంటారు వీళ్ళు. సో తర్వాత కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్లో పుట్టింది, బట్ వాజ్ బోర్న్ ఇండియా. ఓకే, తను లాస్ ఏంజల్స్లో ఉంటూ ఉండేవారు, తర్వాత కాలిఫోర్నియా షిఫ్ట్ అయ్యారు. ఇండియాలో పుట్టినటువంటి అమ్మాయి. సో 1995 అక్టోబర్ 20th ఆమె యొక్క బర్త్డే. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి పాకిస్తాన్ నుంచి కొంతమంది, వాళ్ళ వాళ్ళ తాత ముత్తాతలు కాస్త పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో తనకి డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టం. సో తను డ్యాన్సింగ్ గురించి ఎవరి దగ్గర డ్యాన్సింగ్ కూడా మంచిగా నేర్చుకుని, రేఖ అంటే మాధురి దీక్షిత్, రేఖ వీళ్ళందరినీ ఇన్స్పైర్ అయ్యి ఒక ఎవర్ గ్రీన్ బ్యూటీగా ఉండాలంటే, ఒక ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్గా ఉండాలంటే డ్యాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యాక్ట్రెస్ కానీ అనుకుని తను యాక్టింగ్ కెరీర్లోకి ఎంటర్ అయ్యారు. బేసిక్గా ఎటువంటి యాక్టింగ్ కోర్స్ చేయలేదు తను. సో ఈ మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆ ఓపెనింగ్ రోజు పూజా శర్మని రోజు ఫుల్ ఎక్సైట్ అయ్యారు, ఎంత బాగుంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయిని చేసుకొని, ఈ అమ్మాయిని చేసుకొని అని. వదిన ఈ అమ్మాయి వదిన అంటూ వాళ్ళు ఫుల్ హడావుడి చేశారు. సో ఇది ఒక పీరియాడికల్ డ్రామా, దీంతో తన డెబ్యూ చేయబోతాం. డెబ్యూలోనే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్తో, ఇండియా వైడ్ పాన్ ఇండియా స్టార్తో చేయడం అనేది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ తను ఉపయోగించుకుంటే డెఫినెట్లీ ఇండియా వైడ్ ఒక పెద్ద హీరో అనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా వీళ్ళు ఇండియన్స్ అండ్ వాళ్ళ తాత ముత్తాలు కొంతమంది పాకిస్తాన్ రిలేటెడ్ కూడా ఉన్నారు. సో వీళ్ళు కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు, ఇండియాలో పుట్టినా కూడా. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు అక్కడి నుంచి తను ఆపరేట్ చేస్తుంది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అక్కడ తను చదువుకుంటూ ఇప్పుడిప్పుడే జాబ్ సైడ్ వెళ్తున్న టైంలో అనుకోకుండా ఒక బిగ్ ఆపర్చునిటీ వచ్చింది. డెఫినెట్లీ యూజ్ చేసుకుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే హను రాఘవపూడి హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్సే ఉంటాయి ఎక్కువ. మీరు చూస్తే అందాల రాక్షసి కానీ, పడిపడి లేచే మనసు కానీ, సీతారామం కానీ, ఒక లై సినిమా మాత్రం అసలు కుక్కరాడు ఉంటుంది ఆ సినిమా. అదొకటి పక్కన పెట్టేస్తే హను రాఘవపూడి సినిమాలు చాలా వరకు బాగుంటాయి. సాంగ్స్ ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం అసలు టాప్ నాచ్ ఉంటాయి. సాంగ్స్ ఆడియో ఎంత బాగుంటుందో విజువల్స్ కూడా చాలా బాగా తీస్తాడు. నాకు తెలుగు ఇండస్ట్రీలో అంటే తెలుగులో వచ్చేటువంటి సినిమాలు అంటే సౌత్లో అనుకో, తెలుగులో మణిరత్నం టాప్, నాకు బాగా తీస్తారు విజువల్స్ అనుకోండి. తర్వాత గౌతమ్ మీనన్ చాలా బాగా తీస్తాడు, తర్వాత కృష్ణవంశీ చాలా బాగా తీసేవాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో తెలుగులో పర్టికులర్ చూసుకుంటే హను రాఘవపూడే నాకు చాలా బెటర్ అనిపిస్తాడు, సుకుమార్ వీళ్ళందరికంటే కూడా. ఎందుకో ఎంత పెద్ద రాజమౌళి లాంటి వాళ్ళు ఉన్నా కూడా సాంగ్స్ తీయడంలో ఎస్పెషల్లీ ఒక మంచి డ్యూయెట్ కానీ, రొమాంటిక్ సాంగ్ కానీ, లేకపోతే ఒక మెలోడీ సాంగ్ని పిక్చరైజ్ చేయడంలో హను రాఘవపూడి చాలా టాప్ ఉన్నాడని నాకు జనరల్గా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో అంత అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయిని ఎట్లా చూపిస్తాడు హను రాఘవపూడి, ఎలాంటి క్యారెక్టర్ ఇస్తాడు, క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ రాస్తాడు ఫీమేల్స్కి. పడిపడి లేచే మనసు కావచ్చు, అందాల రాక్షసి అయితే మూవీ అంతా తన చుట్టూ తిరుగుతుంది, పడిపడి లేచే మనసు కూడా తన చుట్టూ తిరుగుతుంది, సీతారామం కూడా అంతే కదా ఆల్మోస్ట్. సో ఇంకెంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇస్తాడు, ఎందుకంటే ఒక డెబ్యూటెంట్ని తీసుకున్నాడు. ఫస్ట్ మూవీ కూడా లావణ్య త్రిపాఠి డెబ్యూటెంటే,
అందాల రాక్షస్ చాలా బాగా ఆడింది. తర్వాత పడి పడి లేచే మనసు తీసుకున్న. సాయి పల్లవి ఆల్రెడీ నోటెడ్ స్టార్ యాక్టర్స్. సో ఈసారి డెబ్యూటెంట్ని తీసుకున్నాడు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో పాన్ ఇండియా సినిమా తీస్తూ మళ్ళీ డెబ్యూటెంట్ హీరోయిన్ తీసుకున్నాడంటే మరి స్క్రీన్ టెస్ట్లో ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ని అతను పొందగలిగాడు. కొన్ని ఆడిషన్స్ కూడా తీసుకున్నారని చెప్తున్నారు ఆ అమ్మాయిని. సో ఆల్ ద బెస్ట్ చెప్పాలి ఆ అమ్మాయికి. సో చూడాలి ఎట్లాంటి క్యారెక్టర్ రాస్తాడు ఇతను హను రాఘోపూడి అనేది కూడా. నా మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అయ్యాడు సీతారామన్ తర్వాత. ఇది కూడా అదే లెవెల్లో ఫౌజీ కూడా, లేదా వేరే టైటిల్ పెడితే ఆ సినిమా కూడా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను నేనైతే. సో మీకేమనిపించింది ఈ కాంబినేషన్, ఎట్లా ఉన్నారు వీళ్ళిద్దరు అనేది మీరు కామెంట్ చేయండి.